రణబాలి తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో భారీ పిరియాడికల్ గాథకు రంగం సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జంటగా తెరకెక్కుతున్న చిత్రం రణపాలి. అయితే ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు రాహుల్ సాంక్రిత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సాధారణ ప్రేమ కథ కాదట, చరిత్రలో మంటలేసిన ఒక తిరుగుబాట కథ అని చెబుతున్నాడు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో జరిగిన రాయలసీమ కరువు నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని సమాచారం. 1876 ఆకాశం వర్షాన్ని మరిచిపోయిన కాలమది. భూమి పగుళ్లతో విలవిల్లాడిన రోజులవి. ప్రజలు ఆకలితో పోరాడుతుండగా అధికారుల క్రూరత్వం మాత్రం మరింతగా పెరిగిపోయింది. అయితే బ్రిటిష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్ అమలు చేసిన దారుణమైన యోజన కథకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ప్రజలకివ్వాల్సిన ధాన్యాన్ని గిడ్డంగుల్లో దాచిపెట్టి ఆకలిని ఆయుధంగా మార్చిన పాలన అది. ఈ ఆర్టిఫిషియల్ ఫార్మింగ్ వల్ల రాయలసీమ నిశ్శబ్ద శ్మశానంగా మారే పరిస్థితి నెలకొందప్పుడు. అలాంటి చీకటి సమయంలో రంగంలోకి దిగే వ్యక్తి రణపాలి. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో పవర్ఫుల్ రెబల్ గా కనిపించనున్నాడని సమాచారం. ఒకప్పుడు సంస్థాన వారసుడు, కానీ బ్రిటిష్ కళ్లల్లో తిరుగుబాటుదారుడు. కళ్లల్లో అగ్ని, ఒంటిపై గాయాల గుర్తులు. ప్రజల బాధ అతన్ని విప్లవాన్ని రగిలిస్తుంది. ఆకలి కేకలు అతని యుద్ధానికి కారణమవుతాయి. అయితే ఈ పోరాటానికి భావోద్వేగ బలమవుతోంది జయమ్మ పాత్ర. రష్మిక మందాన పూర్తిగా రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించనుందనే టాక్ అయితే వినిపిస్తోంది. కరువు ఆమె జీవితాన్ని ఛిద్రం చేసినా ధైర్యం మాత్రం తగ్గదు. రణబాలి పక్కన నిలబడి పోరాటానికి ప్రాణం పోసే పాత్రగా జయమ్మ నిలుస్తోంది. ఇక ప్రేమ కంటే లక్ష్యం పెద్దది, భావోద్వేగం కంటే బాధ్యత గొప్పది అనే భావనతో ఈ జంట కథ ముందుకు సాగుతుంది. వీరిద్దరి మధ్య సహజమైన బంధం సినిమాకు ప్రత్యేక హైలైట్ గా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు ఆకలితో చనిపోతుండగా గిడ్డంగుల్లో ధాన్యం కొండల్లా పేరుకుపోవటం రణపాలిని కుదిపేస్తోంది. అక్కడి నుంచి మొదలవుతుంది అసలు తిరుగుబాటు. గెరిల్లా యుద్ధాలతో బ్రిటిష్ గిడ్డంగులపై దాడులు, ధాన్యాన్ని ప్రజలకు పంచడం, విదేశాలకు తరలిస్తున్న సంపదను అడ్డుకోవడం, ఇలా ఒక్కో అడుగుతో ప్రజల్లో ఆశ నింపుతాడు. ఇది చూసి ఆగ్రహించిన బ్రిటిష్ అధికారి రణబాలి తలను తెచ్చిన వారికి భారీ బహుమతి ప్రకటిస్తాడు. అక్కడి నుంచి కథ యుద్ధరంగంలోకి మారుతుంది. ఒకవైపు తుపాకులు, మరోవైపు వేటకొడవళ్లు. ఇది ఆయుధాల యుద్ధం కాదు, సంకల్పాల యుద్ధం. చివరికి బ్రిటిష్ రికార్డులు రణబాలి మరణించాడని చెబుతాయి. కానీ ప్రజల గుండెల్లో మాత్రం అతడు చరిత్రగా నిలిచిపోతాడు. చరిత్ర మమ్మల్ని ముగిసిన కథగా రాసినా మేము మళ్లీ పుడతాం అని భావోద్వేగ డైలాగ్ తో కథ ముగుస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఇటీవల నిజ జీవితంలో కూడా వివాహ బంధంతో ఒకటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందాన మూడోసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో రణబాలిపై అంచనాలు మరింతగా పెరిగాయి. మైత్రి మూవీ మేకర్స్ భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లు కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. అయితే ఇప్పటికే విడుదలైన వెడ్డింగ్ సాంగ్ ఏందయ్యా సామి సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకోగా, సినిమా కథపై వస్తున్న లీక్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్, తిరుగుబాటు కథ, సహజమైన ప్రేమ, భావోద్వేగ యాక్షన్ మేళవింపులతో రణబాలి ఒక చరిత్రక అనుభూతిగా నిలుస్తోందా అన్న ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 11వ తేదీన విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో భారీ సంచలనం సృష్టిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. రణబాలి తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో భారీ పిరియాడికల్ గాథకు రంగం సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జంటగా తెరకెక్కుతున్న చిత్రం రణపాలి. అయితే ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు రాహుల్ సాంక్రిత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సాధారణ ప్రేమ కథ కాదట, చరిత్రలో మంటలేసిన ఒక తిరుగుబాట కథ అని చెబుతున్నాడు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో జరిగిన రాయలసీమ కరువు నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని సమాచారం. 1876 ఆకాశం వర్షాన్ని మరిచిపోయిన కాలమది. భూమి పగుళ్లతో విలవిల్లాడిన రోజులవి. ప్రజలు ఆకలితో పోరాడుతుండగా అధికారుల క్రూరత్వం మాత్రం మరింతగా పెరిగిపోయింది. అయితే బ్రిటిష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్ అమలు చేసిన దారుణమైన యోజన కథకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ప్రజలకివ్వాల్సిన ధాన్యాన్ని గిడ్డంగుల్లో దాచిపెట్టి ఆకలిని ఆయుధంగా మార్చిన పాలన అది. ఈ ఆర్టిఫిషియల్ ఫార్మింగ్ వల్ల రాయలసీమ నిశ్శబ్ద శ్మశానంగా మారే పరిస్థితి నెలకొందప్పుడు. అలాంటి చీకటి సమయంలో రంగంలోకి దిగే వ్యక్తి రణపాలి. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో పవర్ఫుల్ రెబల్ గా కనిపించనున్నాడని సమాచారం. ఒకప్పుడు సంస్థాన వారసుడు, కానీ బ్రిటిష్ కళ్లల్లో తిరుగుబాటుదారుడు. కళ్లల్లో అగ్ని, ఒంటిపై గాయాల గుర్తులు. ప్రజల బాధ అతన్ని విప్లవాన్ని రగిలిస్తుంది. ఆకలి కేకలు అతని యుద్ధానికి కారణమవుతాయి. అయితే ఈ పోరాటానికి భావోద్వేగ బలమవుతోంది జయమ్మ పాత్ర.
రష్మిక మందాన పూర్తిగా రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించనుందనే టాక్ అయితే వినిపిస్తోంది. కరువు ఆమె జీవితాన్ని చిత్రం చేసిన ధైర్యం మాత్రం తగ్గదు. రణబాలి పక్కన నిలబడి పోరాటానికి ప్రాణం పోసే పాత్రగా జయమ్మ నిలుస్తోంది. ఇక ప్రేమ కంటే లక్ష్యం పెద్దది, భావోద్వేగం కంటే బాధ్యత గొప్పది అనే భావనతో ఈ జంట కథ ముందుకు సాగుతుంది. వీరిద్దరి మధ్య సహజమైన బంధం సినిమాకు ప్రత్యేక హైలైట్ గా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు ఆకలితో చనిపోతుండగా గిడ్డంగుల్లో ధాన్యం కొండల్లా పేరుకుపోవటం రణపాలిని కుదిపేస్తోంది. అక్కడి నుంచి మొదలవుతుంది అసలు తిరుగుబాటు. గెరిల్లా యుద్ధాలతో బ్రిటిష్ గిడ్డంగులపై దాడులు, ధాన్యాన్ని ప్రజలకు పంచడం, విదేశాలకు తరలిస్తున్న సంపదను అడ్డుకోవడం, ఇలా ఒక్కో అడుగుతో ప్రజల్లో ఆశ నింపుతాడు. ఇది చూసి ఆగ్రహించిన బ్రిటిష్ అధికారి రణబాలి తలను తెచ్చిన వారికి భారీ బహుమతి ప్రకటిస్తాడు. అక్కడి నుంచి కథ యుద్ధరంగంలోకి మారుతుంది. ఒకవైపు తుపాకులు, మరోవైపు వేటకొడవళ్లు. ఇది ఆయుధాల యుద్ధం కాదు, సంకల్పాల యుద్ధం. చివరికి బ్రిటిష్ రికార్డులు రణబాలి మరణించాడని చెబుతాయి. కానీ ప్రజల గుండెల్లో మాత్రం అతడు చరిత్రగా నిలిచిపోతాడు. చరిత్ర మమ్మల్ని ముగిసిన కథగా రాసినా మేము మళ్లీ పుడతాం అనే భావోద్వేగ డైలాగ్ తో కథ ముగుస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఇటీవల నిజ జీవితంలో కూడా వివాహ బంధంతో ఒకటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందాన మూడోసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో రణబాలిపై అంచనాలు మరింతగా పెరిగాయి. మైత్రి మూవీ మేకర్స్ భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లు కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. అయితే ఇప్పటికే విడుదలైన వెడ్డింగ్ సాంగ్ ఏందయ్యా సామి సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకోగా, సినిమా కథపై వస్తున్న లీక్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్, తిరుగుబాటు కథ, సహజమైన ప్రేమ, భావోద్వేగ యాక్షన్ మేళవింపులతో రణబాలి ఒక చరిత్రక అనుభూతిగా నిలుస్తోందా అన్న ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 11వ తేదీన విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో భారీ సంచలనం సృష్టిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.